లేచినా ఏ పని మీద పోతున్నా ఒక మాట అనుకొని వెళ్ళాలి. ఆ మాట అనుకొని పోతే ఆ కార్యం శుభప్రదం అవుతుంది అన్నదానికి హనుమ ఈ రోజునాడు లంకాయన ప్రయాణం చేశాడు. సముద్రాన్ని దాటేటప్పుడు ఎందరో రాక్షసులు వచ్చారు. అడ్డొచ్చినప్పుడు హనుమ చెప్పాడు వాళ్ళతోటి, ఏమని, ఎటు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను రామకార్యమై వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి వచ్చిన రాక్షసులందరూ చచ్చిపోయారు. మనం కూడా ఏం చేయాలి అంటే, ఉదయం లేచాం, ఏదో వ్యవసాయ పనికి పోతున్నాం, వెళ్ళేటప్పుడు అడిగారు మనల్ని, అన్న ఎక్కడికి వెళ్తున్నావే, ఎక్కడ దాకా అన్నారు అనుకోండి. ఇంట్లో భార్య అడిగినా చెప్పాల్సినటువంటి మాట రామకార్యం మీద వెళ్తున్నా అని చెప్పుకొని వెళ్ళండి. ఆ కార్యం రామకార్యం అయిపోతుంది. రెండు, ఏ పని మీద వెళ్ళినా ఆ పనిని రామకార్యం అని చెప్పు. మనసులో పని కానీ బయటికి రామకార్యం అని చెప్పుకోండి, అది రామకార్యం అయిపోతుంది. మూడు, పిల్లలు ఉన్నారు, మీ పిల్లలందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు తప్పకుండా అమ్మకు చెప్పండి, అమ్మ రామకార్యానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి స్కూల్కి. అపారమైన సరస్వతి అనుగ్రహం మీ పిల్లలకు ప్రాప్తించబడుతుంది. ఎందుకు వెళ్ళేది చదువుకోవటానికి, కానీ రామకార్యం అని చెప్పుకొని వెళ్ళారు. అది రామకార్యం అవుతుంది. ఆటంకాలు వస్తే తొలగింపజేస్తాడు రామచంద్ర ప్రభు. ఎవరు ఏ పని చేసినా రామకార్యం అని చెప్పుకోండి. ఆ కార్యము దిగ్విజయకృతం అవుతుంది, అద్భుతాలను సృష్టిస్తుంది. అన్నాను కదా అని ఒక్కసారి పరీక్షిస్తా అని రేపొద్దున పరీక్షించే విధంగా చేయకండి. దాన్ని తుంటరి చేష్టలు అంటారు. అలాంటివి చేయకండి, దయచేసి పూనికతో చేయండి. చెప్పాము కదా అని మీరు ఇష్టంతో చేస్తే తప్పకుండా దాని ఫలితాలు వస్తాయి. రామనామానికి ఆ శక్తి ఉంది. రామనామం అంత చిన్నది కాదు. విశ్వసించిన వాళ్లకు అమృతం అది, పరమ పెద్ద ఔషధం అది. అలాంటి రామనామాన్ని మీరు రామకార్యంగా పెట్టుకోండి. ఎవ్వరు ఏ పని చేసినా రామకార్యం మీద వెళ్తున్నానని చెప్పుకోండి. కొందరికి పని చెప్పాల్సి వస్తే చెప్పండి, చివరిలో రామకార్యం అనండి. పిల్లలందరూ కూడా దయచేసి వినండి, మమ్మీ రామకార్యాన్ని పోతున్నా అనకండి. అమ్మ అమ్మ అందుబాటులో లేకపోతే నాన్న అనుకోండి, చెప్పాలేమని, రామకార్యానికి పోతున్నా బాయ్ బాయ్ అనకండి దయచేసి. బాయ్ బాయ్ అనేది దరిద్రం. ఏమవుతుంది, మళ్ళీ వస్తావు రావు అర్థం. బాయ్ బాయ్ అంటే రానంటే లెక్క. అది బాగా వదిలిపెట్టండి దయచేసి, అలా చెప్పకండి. అమ్మ రామకార్యానికి వెళ్తున్నా, వెళ్ళొస్తున్నా ఇలా మాట్లాడండి. తండ్రి అయితే నాన్నగారు రామకార్యానికి వెళ్తున్నాను అని అనుకుని బయలుదేరండి, అలా చెప్పి వెళ్ళండి. బాయ్ బాయ్కి టాటా చెప్పండి, బాయ్ బాయ్కి స్వస్తి పలకండి. రామకార్యానికి వెళ్తున్నా అన్నదాన్ని పట్టుకుందాం, ధరించిపోదాం, చేద్దామా? ఇప్పటి నుండి ఏమందాం? రేపు ప్రవచనానికి వచ్చినప్పుడు ఎవరిని అడిగినా ఎటు పోతున్నామమ్మా మహాభారత ప్రవచనానికి అన్నారనుకోండి, శుభం అలా అనుకొని వెళ్ళండి, శుభ ఫలితాలు పొందుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.